ఈస్ 2 అవర్స్ 36 మినిట్స్ రన్ టైమ్‌తో 23 మే 2025 థియేటర్‌లో వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా, యోగిబాబు కామెడీతో, యాక్షన్, రొమాన్స్ కామెడీతో తమిళ్‌లో హిట్ టాక్ నడుస్తుంది. కానీ మన ఆంధ్రాలో మాత్రం యావరేజ్ టాక్‌తో నడుస్తుంది. స్టోరీ బానే ఉంది. దానిలో ఉన్న నెగెటివ్ పాయింట్స్ వల్ల యావరేజ్‌తో నడుస్తుంది. అవి నెగెటివ్ పాయింట్స్‌లో చెప్తాను. ఇక చూసాక వన్ టైమ్ వాచబుల్ అనిపించింది గైస్. మూవీ ప్లాట్‌కొస్తే ఓపెనింగ్ సీన్ దుబాయ్ సెంట్రల్ ప్రిజన్ నుంచి విజయ్ సేతుపతితో ఒక ఖైదీ ఫోన్ కాల్ మాట్లాడతాడు. కట్ చేస్తే యోగిబాబు మలేషియాలో బిజినెస్ మ్యాన్ అని ఊర్లో చెప్తాడు. అసలు తను చేసేది చెత్త వేరుకొని అది అమ్మి జీవిస్తాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఊరు నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఒక మనిషిని పని కోసం పంపిస్తాడు. తను ఎలా ఉంటాడో యోగిబాబుకి తెలీదు. అదే టైంలో విజయ్ సేతుపతి దుబాయ్ సెంట్రల్ ప్రిజన్ నుంచి విడుదలయ్యి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మలేషియా వస్తాడు. అతనే తను అనుకోని రిసీవ్ చేసుకొని తీసుకెళ్తాడు మన యోగిబాబు. సేతుపతి ఒక రిలీజ్డ్ ఖైదీ. ఆ విషయం యోగిబాబుకి తెలీదు. తను ఒక హోటల్‌కు కుక్‌గా పనిలో పెడతాడు. తను ఒక హోటల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ హీరోయిన్ రుక్మిణిని చూసి లవ్ చేస్తాడు. తనతో పరిచయం పెంచుకొని తనతో క్లోజ్‌గా ఉంటాడు. తన ప్లాట్ ఎదురుగానే తను ఉంటాడు. రుక్మిణికి సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్‌గా ఆ విషయం తనకు తెలుస్తుంది. అప్పుడు యోగిబాబు ద్వారా ఎక్కడైనా అప్పు తీసుకుందామని అనుకుంటాడు. అప్పుడు ఒక గ్యాంగ్‌స్టర్ దగ్గరకు అప్పు తీసుకోవడానికి వెళ్తారు. అక్కడ గ్యాంబ్లింగ్, సెటిల్మెంట్స్, రమ్మీ అన్ని యాక్టివిటీస్ జరుగుతుంది. యోగిబాబు దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఆ రమ్మీలో ఆడతాడు. తను కొంత అమౌంట్ గెలుచుకుంటాడు. వచ్చిన డబ్బుతో మళ్ళీ ఆడతాడు. మళ్ళీ వస్తాయి. ఇది చూసిన ఆ గ్యాంగ్‌స్టర్ వచ్చి సేతుపతితో రమ్మీ ఆడతాడు. తను మోసం చేసి మొత్తం గెలుచుకుంటాడు. ఓడిపోతే ₹1,00,00,000 ఇస్తానని ఒప్పుకుంటాడు. అక్కడ బాకీ అవుతాడు. వీటన్నిటి నుంచి బయటపడడానికి మలేషియాలో ఓసీఓసీ బ్యాంకులో రాబరీ ప్లాన్ చేస్తాడు. యోగిబాబు, సేతుపతి ఇద్దరూ కలిసి దొంగతనం చేస్తారు. 40,00,00,000 దొంగతనం చేస్తారు. ఇది ఇంటర్వల్ సీన్. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీతో నడుస్తుంది. సెకండ్ హాఫ్‌లో బ్యాంక్ రాబరీ నుంచి ఎలా బయటపడ్డారు, గ్యాంగ్‌స్టర్ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు, పోలీసులు తెలుసుకున్న తర్వాత వాళ్ళ నుంచి ఎలా బయటపడ్డారు, వాళ్ళ లవర్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి, వీటన్నిటి నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి ఎలా ప్లాన్ చేశారు, ఆ ప్లాన్ ఏంటి, బ్యాంక్ రాబరీ చేసే టైంలో ఒక పోలీస్ అతన్ని చూస్తాడు. తను ఎవరో కాదు, రుక్మిణి వాళ్ళ ఫాదర్. తను ఒక పోలీస్ ఆఫీసర్. కానీ రుక్మిణికి తనకు అస్సలు పడదు. రుక్మిణిని డబ్బులు అడిగేది తనే. రుక్మిణికి సొంత ఫాదర్ కాదు. రుక్మిణి వాళ్ళ అమ్మకి సెకండ్ హస్బెండ్. వాళ్ళు ఉంటున్న ఇంటి గురించి గొడవలవుతాయి. ఆ ఇంటిని కాపాడుకోవడానికి కొంత అమౌంట్ అడుగుతాడు వాళ్ళ ఫాదర్. ఆ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటపడ్డారు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టోరీ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సేతుపతి అండ్ యోగిబాబు వల్ల మధ్య జరిగే సీన్స్ కామెడీ ఎక్సలెంట్‌గా ఉంది. మూవీకి బిగ్ ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం మ్యాక్స్ 85% యోగిబాబు, సేతుపతి ఇద్దరు కలిసే చేసే సీన్స్ ఉంటాయి. సేతుపతి డైలాగ్ డెలివరీ బాగుంది. లవ్ స్టోరీ స్క్రిప్ట్ బాగుంది. ఇంటర్వల్ ముందు జరిగే రాబరీ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ బాగున్నాయి. మూవీ మేకింగ్ అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. అడల్ట్ కంటెంట్ ఏమి లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ అంతా స్క్రీన్ ప్లే స్లోగా నడుస్తుంది. స్టార్టింగ్‌లో చెప్పాను, మైనస్ పాయింట్స్‌లో చెప్తాను అన్నాను కదా! అవే. మెయిన్ మైనస్ పాయింట్. స్టోరీ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ లేదు. అంటే విజయ్ సేతుపతి అసలు ఎక్కడి నుండి వచ్చాడు? ఇంతకుముందు ఏం చేశాడు? జైలుకి వెళ్ళాడు. ఆ జైలుకి ఎందుకెళ్ళాడు? అసలు తను మలేషియా దేనికి వచ్చాడు? అన్నవి ఏవి చెప్పరు. సీన్స్ చూస్తే విజయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంది అన్నట్టుగానే సీన్స్ మేకింగ్ చేశారు. కానీ అసలు తన గురించి ఎవరు, ఎక్కడా చెప్పరు. మూవీ ఎండింగ్‌లో యోగిబాబు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడతాడు. అప్పుడు తెలుస్తుంది యోగిబాబుకి కూడా తను పంపించిన మనిషి కాదు అని. అప్పుడు హీరోయిన్‌కి చెప్తాడు తను ఎవరు అన్నది. కానీ అక్కడ మాటలుండవు. మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. వీడియో అయితే చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది.
థాంక్స్ ఫర్ వాచింగ్.